బిగ్ ఫిలిమ్స్ బిగ్ బ్లాక్ బస్టర్స్ తో మాలీవుడ్ దూసుకుపోతోంది. 2025 వారికి బాగా కలిసి వచ్చింది. ఇదే స్పీడ్ కొనసాగితే మరిన్ని రికార్డ్స్ బద్దలు కావాల్సిందే. కానీ మాలీవుడ్ కు మోహన్ లాల్ గట్టి షాక్ ఇచ్చాడు. ఎంపురాన్ సీక్వెల్ కు నో చెప్పాడు. లూసిఫర్, ఎంపురాన్ ఈ చిత్రాల పేరు చెబితే మొదట మాలీవుడ్, ఆ తర్వాత మోహన్ లాల్ ఇట్టే గుర్తుకు వస్తారు. మొదటి భాగం సరాసరి 100 కోట్లు రాబట్టింది. తరువాత విడుదలైన సీక్వెల్ ఏకంగా 300 కోట్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసింది. నిజానికి ఎంపురాన్ కు మూడో భాగం ఉంది. పార్ట్ 3లో అబ్రహం ఖురేషి బయోగ్రఫీని చూపిస్తున్నాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. కానీ మూడో భాగానికి మోహన్ లాల్ బ్రేక్ వేశాడని, కాబట్టి ఎంపురాన్ 3 రాదని మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఎందుకు అంటే 2002లో గుజరాత్ లో చోటు చేసుకున్న ఘటనలను ఇతివృత్తంగా చేసుకుని పృథ్వీరాజ్ కొన్ని సీన్స్ తెరకెక్కించడం వివాదాస్పదమైంది. ఆ తరువాత చిత్ర యూనిట్ కల్పితమే అని కొట్టిపారేసిన పెద్ద వివాదంగా మారింది. దీంతో వివాదాస్పద సన్నివేశాలను చిత్ర యూనిట్ తొలగించింది. కొన్ని రోజులకు రీసెన్సార్ వెర్షన్ ను మళ్లీ విడుదల చేసింది. ఇప్పుడు మూడో భాగం తీస్తే మళ్లీ వివాదాలు కొని తెచ్చుకున్నట్లవుతుంది. అందుకే లూసిఫర్ 3కి లాల్ నో చెప్పాడని సమాచారం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.